హాయ్ అండి అందరికీ. ముందుగా నేనైతే ఈరోజు వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక దబర తీసుకొని దాంట్లో కొంచెం కల్లుప్పు వేయాలండి. ఇదిగోండి, కలుపు వేసాక ఒక వంకాయ 4 ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకోవాలండి. ఎందుకంటే వంకాయలు కర్రెక్కుతాయండి. తర్వాత ఒక బాండిల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయలు బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. తర్వాత పక్కన బాగా ఫ్రై అయ్యాక దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా నేనైతే ఒక 3 టమాటాలు తీసుకొని మెత్తని పేస్ట్లా మెత్తని పేస్ట్లా పట్టేసుకున్నానండి. తర్వాత ఇదిగోండి, ఇప్పుడు వంకాయ కర్రీకి మసాలా ప్రిపేర్ చేద్దాం రండి. నేనైతే ఇదిగోండి 2 స్పూన్ల వేరుశనగ గుళ్ళు తీసుకున్నానండి. 2 స్పూన్స్ వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను. బాగా ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం 1 స్పూన్ పచ్చిపప్పు వేసాను. అవి కూడా బాగా ఫ్రై అయ్యాక ఎందుకంటే ఇలా బాగా కొంచెం మాడకుండా లైట్గా ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం నేనైతే పొట్టు మినపప్పు వేస్తున్నానండి. మీ దగ్గర గుండు పప్పు ఉంటే వేసుకోవచ్చండి. గుండు పప్పు అంటే ఏంటి అని అడుగుతారేమోనండి. గుండు మినపప్పు ఉంటే వేసుకోండి. తర్వాత వాటిలోకి నేనైతే ఒక 10-15 అయితే మెంతులు వేసానండి. అవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసాను. జీలకర్ర బాగా ఫ్రై అయ్యాక అవన్నీ బాగా ఫ్రై అయ్యాక కొంచెం ధనియాలు కూడా వేసానండి నేను. అవన్నీ బాగా ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం కొబ్బరి కూడా వేసానండి. ఇదిగోండి, ఇలా బాగా ఫ్రై అయ్యాక కొంచెం సేపు చల్లారనిద్దామండి, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కర్రీకి ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ నేనైతే స్టవ్ మీద ఒక దబర పెట్టాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నా. దగ్గర కొత్తిమీర లేదు, అందుకని స్కిప్ చేసేసాను. ఇప్పుడు దాంట్లోకి కొన్ని కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలండి, ఉల్లిపాయలు. అవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక నేనైతే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేయాలండి, త్వరగా ఫ్రై అవుతాయి. అవిగోండి, ఇలా బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం టమాటో పేస్ట్ అయితే వేసేద్దామండి. ఇదిగోండి, ఇప్పుడు టమాటా పేస్ట్ వేసాం కదా, బాగా కలబెట్టేసి బాగా కలియదిప్పాక తర్వాత మూత పెట్టేద్దాం. తర్వాత ఇప్పుడు మనం ఇందాక చల్లార్చుకుందాం అనుకున్న మసాలా ఉంది కదండి, ఇప్పుడు మిక్సీకి వేసేద్దాం మెత్తని పేస్ట్ లాగా. ఇదిగోండి, కొన్ని చిన్నుల్లిపాయలు కూడా వేస్తున్నాను. మసాలాకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ చిన్నుల్లిపాయలేనండి, బాగా టేస్ట్ ఉంటుంది కర్రీ. ఇదిగోండి, ఇలా చిన్నుల్లిపాయలు వేసాక ఇదిగోండి ఇలా మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఎత్తుకెళ్ళి కర్రీలో కలిపేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, దీన్ని కూడా ఎత్తి కర్రీలో వేసేద్దాం. ఎందుకంటే ఇప్పుడు కర్రీలో వేసాక కొంచెం అట్లా కలియబెడదాం, బాగా కలియబెట్టాలండి. ఇప్పుడు నూనె పైకి తేలేటట్టుగా మనం కొంచెం మసాలాని ఉడకనిద్దాం. ఇదిగోండి, కొంచెం మసాలా ఉడికింది. ఇదిగోండి, ఇట్లా కొంచెం నూనె పైకి తేలేదాకా కొంచెం మసాలా ఉడికాక దాంట్లో కొంచెం వాటర్ వేయాలండి. వాటర్ వేసాక ఇదిగోండి, ఇప్పుడు నేనైతే వంకాయలన్నీ కూరలో మసాలా వేసేస్తున్నానండి. ఇదిగోండి, 1 by 1 నేనైతే వంకాయలన్నీ మసాలాలో వేసేస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. వంకాయ మసాలా కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి, వంకాయ మసాలా కర్రీ. ఇదిగోండి, ఇలా నేను వంకాయలన్నీ దాంట్లో వేసేసాక ఒక 15 minutes అండి, అంతే చాలు. ఒక 15 minutes ఇలా బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఉడకబెట్టేద్దాం. ఇదిగోండి, ఇలా నాకైతే చివరి కర్రీ ఇలా అయిందండి, చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి.